అడవి కాదన్నారు, అక్కడే జింకలు లేవన్నారు, విధ్వంసం సృష్టించాడు, పచ్చని చెట్లను నెలకొల్చాడు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిలువ నీడ లేకుండా పోయాయి. దిక్కుతోచని స్థితిలో కాస్తంత నీడను వెతుక్కుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం అలా గోపానపల్లిలో ఓ ఇంటిలోకి వచ్చిందే ఈ జింక. అది అడవో కాదో, అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా? ఇంకో ఇంట్లోకి వచ్చింది పాపం, చాలామంది వీడియో తీసింది. ఈ చిత్రం అంతా ఇది ఎట్లుందనంటే మొత్తం ఈ యొక్క ప్రాంతానికి, సిటీ మొత్తానికి ఇక్కడ నుంచే ఆక్సిజన్ వెళ్తుందా అన్నట్టుగా చెట్లతో నిండింది. ఇది సిటీకి లంగ్స్గా దీన్ని చెప్పచ్చు. ఎందుకనంటే మనకు ఊపిరితిత్తుల ద్వారా మన ఆక్సిజన్ ఎట్లా గాలి ఉన్నదో, సో ఈ నగరానికి ఊపిరితిత్తులుగా ఈ యొక్క ప్లేస్ను అభివర్ణిస్తున్నారు. అదిగో ఈ చిత్రంలో దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్. దానిని ఆనుకొని చిట్టడివిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు, ఎన్నో రకాల వన్యప్రాణులకు, ఔషధ మొక్కలకు నెలవైన ప్రాంతం. అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్. అందులోనే సహజ సిద్ధమైన నీటి కొలను. దానికి యువతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కారు సాగించిన విధ్వంసకాండ అంటూ. ఇదంతా అటవీలాగా ఉంది, ఇక్కడ విధ్వంసకాండ కొనసాగించాలని చెప్పి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది మనకు. ఇది రేవంత్ సర్కారు అత్యంత అమానుషంగా, మూర్ఖంగా సాగించిన విధ్వంసకాండ. ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం. ఇన్నాళ్ళు తమను నీడనిచ్చిన అడవి మాయమవడంతో అక్కడ బతికే దారి లేక మరో కొత్త ఆవాసాన్ని వెతుకుంటూ హెచ్సియు క్యాంపస్లోకి వచ్చింది జింక. పాపం ధ్వంసమైన అడవిని దాటి బయటకు రావడమే ఆలస్యం. కుక్కల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడింది. అది గమనించిన విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది దాన్ని దవాఖానాకు తరలించారు. ఒకవైపు తన గూడు చెదిరిపోతుందన్న మానసిక వేదన, మరోవైపు కుక్కల దాడి తాలూకు గాయాల బాధ తట్టుకోలేకపోయింది, ప్రాణం విడిచింది. ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకే మరణ వాంగ్మూలం ఇవ్వగలదు అని చెప్పి ఇక్కడ మచ్చల జింక మరణ వాంగ్మూలం గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో హెచ్సికి సంబంధించిన సెక్యూరిటీ ఆ జింకను పాపం కాపాడే ప్రయత్నం చేసింది. ఇక్కడ హాస్టల్ కనిపిస్తుంది. ఇది అడవిలో నుంచి ఒక హాస్టల్ దగ్గరికి వచ్చింది. ఈ అడవిలో నుంచి బయటికి వచ్చిన సందర్భంలో ఆ కుక్కల గుంపు అంతా ఒక్కసారి యొక్క మచ్చల జింక పైన వేటాడడం వల్ల అది మృత్యువాత పడ్డట్టయింది. సో అక్కడ జింకలు లేవు, పులులు లేవు, వన్యప్రాణులు లేవు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండో అవన్నీ అసత్యాలుగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ అడవి, అదేవిధంగా జింకలు కనిపిస్తున్నట్టుగా పేపర్లో అయితే రావడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొంతమంది ఏమంటారంటే ఆ భూమి పడాగుగా ఉంటే సాగు చేయకపోతే అడవిలాగానే ఉంటుంది కదా అని అంటారు. వాస్తవమే. ఏ భూమి అయినా, మన పంట పొలం కూడా మనం పంట పండించగా ఒక 5-10 సంవత్సరాలు వదిలేస్తే తుమ్మలు చెట్లు ఏపుగా పెరిగి అది కూడా పడవగా ఉన్న భూమిలో మొత్తం ఏముంటుందంటే వృక్షాలతో నిండి అరణ్యం లెక్క అయిపోతా అంటే. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అట్లా మన ఊళ్ళల్లో పంట పొలం ఖాళీగా ఉంటే ఆడ ఏమవుతుందంటే చెట్లు ఏమో ఉంటాయి, కానీ అడవి జంతువులు అయితే వచ్చి జీవించే పరిస్థితి అయితే ఉండదు. ఇక అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగే అడవి అవుతుందా అని హేళన చేసిండు. జింకలేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఏకో పార్కు కోసమేనంటూ కొత్త డ్రామా. అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఏకో పార్కు కోసమేనంటూ కొత్త డ్రామాలు. ఇక దేశంలో అతిపెద్ద ఏకో పార్కు అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటనే 2000 ఎకరాల్లో అతిపెద్ద ఏకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీకులు, కథనాలు వంటావార్పు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు. రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సారియం నుంచి రుణం. ఆ పైసలు పలహారం కావడంతో భూములు అమ్మాలని నిర్ణయం అట. సో మొత్తానికైతే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు చేసినట్ట. దానికోసమే ఇక్కడ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్ట. 400 ఎకరాలకు 30,000 కోట్లు వస్తాయని అంచనా. ఓ ఫార్మా రియల్ కంపెనీతో 150 ఎకరాలకు అవగాహన. అదేవిధంగా వర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్కు పూట గడిచేది. వర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లతో దండయాత్ర. ఇప్పటికే దాదాపు 100 ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత. సుప్రీంకోర్టు జోక్యంతో సర్కారు గొంతులో వెలక్కాయ. నష్ట నివారణ కోసం ఏకో పార్కు పేరిట నయా నాటకం అంటూ మొత్తానికైతే ఇది హెచ్సియు భూముల గురించి సంబంధించిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అందులో మరి కొంత ప్రాంతాన్ని అటవిగా ఏకో పార్క్గా మార్చి మిగిలిన ప్రాంతాన్ని మరి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటే తప్పులేదు. కానీ వీళ్ళు మాత్రం గతంలో భూములు అమ్ముకున్నారు, ఇప్పుడు మాత్రం భూములు అమ్మద్దు అంటున్నారు. కాకపోతే యూనివర్సిటీ భూములు కాకుండా
వన్యప్రాణులు ఆవాసం ఉండే ప్రాంతాన్ని కొంత ఏకో పార్క్ లాగా అభివృద్ధి చేసి వాటి జీవనానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇండస్ట్రియల్ కారిడార్లో లేకపోతే దాన్ని సంస్థలకు ఇచ్చే పని చేసుకుంటే కొంత ఆదాయం వస్తుంది. సో ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సంయమనం పాటించి సుప్రీంకోర్టు తీర్పిచ్చేదాకా ఆగితే బెటర్ మరి.